తెలంగాణలో ప్రైవేట్ ఆసుపత్రులు కీలక నిర్ణయం తీసుకున్నాయి. రేపు అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేయాలని నిర్ణయించాయి. 20 రోజులుగా పెండింగ్ బకాయిలపై ప్రభుత్వంతో అంతర్గత చర్యలు సఫలం కాకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నాయి. 140 కోట్ల పెండింగ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేస్తున్నాయి. రైట్, ఇదే అంశంపై అప్డేట్స్ మా కరెస్పాండెంట్ విక్రమ్ ఇస్తారు. విక్రమ్, చెప్పండి. సో 140 కోట్ల పెండింగ్ బకాయిలు ఉన్నాయని చెబుతున్నారు హాస్పిటల్ వర్గాలు. మరోవైపు చర్చలు విఫలం అవటం మనం చూస్తున్నాం. సో ఏంటి మీ దగ్గర ఇన్పుట్స్? మరి తెలంగాణలోని నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించిన 1400 కోట్ల రూపాయల బకాయిలను వెంటనే చెల్లించాలని చెప్పి ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులన్నీ డిమాండ్ చేస్తున్న పరిస్థితి. రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఆరోగ్యశ్రీ సేవలన్నీ కూడా నిలిపివేయాలని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రులు నిర్ణయం తీసుకోవడం జరిగింది. సుమారుగా మనం చూసుకోవచ్చు 330 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయి. ఆరోగ్యశ్రీ, అదేవిధంగా ఎంప్లాయీస్ సంబంధించిన హెల్త్ కార్డులకు సంబంధించి, అదేవిధంగా జర్నలిస్ట్ హెల్త్ కార్డులకు సంబంధించి పూర్తిగా 1400 కోట్ల రూపాయల బకాయిలు పేరుకుపోయాయి. అందులో తక్షణమే 140 కోట్ల రూపాయలు విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేశారు. గత 20 రోజులుగా ప్రభుత్వంతో ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రులతో చర్చల ప్రక్రియ కొనసాగుతూనే ఉంది. ఆర్థిక శాఖ నుంచి దానికి సంబంధించిన పూర్తి స్థాయిలో విడుదల చేయకపోవడంతో మరోసారి ప్రభుత్వంపై ఒత్తిడి చేయాలని చెప్పి నెట్వర్క్ ఆసుపత్రులన్నీ కూడా డిసైడ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో రేపు అర్ధరాత్రి తర్వాత నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలన్నింటినీ కూడా పూర్తిగా నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే దీంతో పేద మధ్యతరగతి ప్రజలంతా కూడా నెట్వర్క్ ఆసుపత్రుల్లో సేవలు తీసుకునే వారంతా, ఆరోగ్యశ్రీ సేవలు తీసుకునే వారంతా కూడా ఇబ్బందులు పడే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తుంది. ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలకు సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రుల్లో 8 డిమాండ్లకు సంబంధించి ప్రభుత్వంతో చర్చలు జరిపారు. అందులో మనం చూసుకోవచ్చు, ఈ ఎంఓయూకు సంబంధించి పునరుద్ధరణ రీడ్రాఫ్టింగ్ చేసుకోవాలి అని చెప్పి డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా మనం చూసుకోవచ్చు, ఈ బకాయిలకు సంబంధించి వెంటనే విడుదల చేసే విధంగా, తక్షణమే విడుదల చేసుకునే విధంగా చర్యలు తీసుకోవాలి. ప్రతిసారి బకాయిలు పేరుకుపోయిన సందర్భంలో ఆందోళన చేయవలసి వస్తుంది. ఈ నేపథ్యంలో ఎటువంటి ఆందోళన చేయకుండానే వెంటనే బకాయిలు విడుదలయ్యేలాగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వంతో 8 డిమాండ్లపై ప్రభుత్వంతో చర్చలు జరిపినప్పటికీ కూడా చర్చలు విఫలం కావడంతో రేపు అర్ధరాత్రి నుంచి కూడా ఆసుపత్రిలో ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేయాలని చెప్పి నిర్ణయం తీసుకున్నారు. రైట్ విక్రమ్.